మీ ఇంట్లో సంచరిస్తున్న నరకము లాంటి అనుభవము, నరకము లాంటి పరిస్థితులు, చీకటి, డార్క్నెస్, ఇల్లంతా కూడా చీకటే. ఇల్లంతా చీకటి అంటే నేను భౌతికంగా అనట్లేదు, అంటే లైట్స్ లేవా అది కాదండి. చీకటి అంటే ఏంటి? ఉందా చీకటి? ఎంతమంది చెప్తారు మా ఇంట్లో ఏంటి నష్టమే, కష్టమే, ఎప్పుడు చూసిన గొడవలే, ఎప్పుడు చూసిన కేకలే, అరుపులే, తాగుడే, స్మోకింగే, పొర్నోగ్రఫీయే, సినిమాలే. ఇదంతా కూడా డార్క్నెస్కి సాదృశ్యం, చీకటికి సాదృశ్యం. చూడండి, దేవుని కాపుదల మన ఇంటికి కావాలంటే ఆయన మహిమ కావాలి, ఆయన మహిమ కావాలి. దేవుని మహిమ ఉందా? ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిఫెన్స్ అంట, చీకటి రాకుండా. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని మహిమ ఎలాగ పనిచేస్తుందంట? ఒక పోరాడుతుందంట, ఏ చీకటి రాకుండా అడ్డగిస్తుందంట. నీ మహిమ ఉండాలి ప్రభా, మాకు నీ మహిమతోటి కప్పబడాలయ్యా మా ఇల్లు. ఎంతమంది ప్రార్థన ప్రతిరోజు చేస్తారా? ఇదే మా ప్రార్థన ఎప్పుడు ఏంటంటే, మా ఇళ్ళంతా కూడా నీ మహిమతోటి నింపబడాలి. అంటే ఆ వెలుగునప్పుడు ఇంకా చీకటి రావడానికి అవకాశం ఉంటుందా? ఆ వెలుగుతోటి ఇల్లంతా నింపబడినప్పుడు, దేవుని మహిమ నింపబడినప్పుడు చీకటికి సంబంధించిన కార్యాలకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదు. ఈరోజు మనం అనుకుంటున్నాము మహిమ అడిగినంత మాత్రాన వచ్చేస్తుందా? దెర్ ఇస్ పవర్ ఇన్ యువర్ వర్డ్స్. వెన్ యూ ప్రే, లార్డ్ పుట్ యువర్ గ్లోరీ ఇన్ దిస్ హౌస్, నీ మహిమ ఇంట్లో ఉంచు ప్రభా.